చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈసారి ఏపీలో 100% సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం పేటలో అధిరోహించబడుతుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలనలో ముఖ్యంగా విద్య, వైద్యం అల్టిమేట్ సార్. ఓకే. అది తిరుగులేదు. ఓకే. ఇన్ని గవర్నమెంట్లు చూసాం కానీ విద్య పైన కూడా వైద్య పైన ఈయన ఇచ్చిన సేవలు చాలా సూపర్. అంటే మనకి శాఖలు 18 ఉన్నాయి. విద్యాశాఖ, ఆరోగ్య శాఖ రెండే కాదు కదా, 18 శాఖలు పట్టించుకోవట్లేదు. ఏదో ఈ 2 శాఖల మీద, సంక్షేమ శాఖ మీద తప్ప ఓట్లు వేయడం కానీ, రాజధాని మీద ఒక ఫ్లాట్ లేదు, ఓ 3 అంటారు, మళ్ళీ హైదరాబాద్ అంటారు, ఒక ఫ్లాట్ లేదు. తర్వాత ఏమో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగ మీరు చెప్పింది నిరుద్యోగము. ఈయన ఇచ్చిన అన్ని ఉద్యోగాలు నాకు తెలిసి ఏ సీఎం కూడా ఇవ్వలేదు. ఈయన అధికారంలోకి వచ్చి రాగానే 2,50,000 పైన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు పరిశ్రమలు కూడా కొత్త కొత్త పరిశ్రమలు, చాలా పరిశ్రమలు వచ్చాయి. ఇన్ఫోసిస్ వచ్చాయి, చాలా వరకు పరిశ్రమలు వస్తున్నాయి. రోడ్లు కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఈ డివైజర్ ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, ఇక్కడ దాసన్న హయాంలోనే ఇక్కడ డివైడర్ వేయబడింది. ఎంత ప్రత్యక్షంగా కనబడుతుంది. రోడ్లు బాగాలేదు చాలా. విలేజ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా విలేజ్ ఉంది, మాది పోలాకి మండలం గంగవలస. సిసి రోడ్డు మా ఊరికి ఎప్పుడో కళ. ఆ కళ ఈ గవర్నమెంట్ లోనే, దాసన్న హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి సీఎం హయాంలోనే మేము 600 మీటర్లు సిసి రోడ్డు అద్భుతంగా వేయగలిగాము. సరే, టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందా? ఎక్కడ ఏం ఉండదు సార్. ఏపీలో మొత్తంలో ఉండదా? ఏపీలోనే ఉండదు, ఇక్కడ కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దక్షత వల్ల వీళ్ళు ఎక్కడ కనపడరు సార్, మచ్చకైనా కనపడరు. ఓకే, మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఈసారి నాకు తెలిసి 130 వరకు రావచ్చు, వాస్తవాలు మాట్లాడుకుంటే. 19లో 151 వచ్చినాయి. 151 వచ్చినాయి. ఎంత అద్భుతంగా, ఎంత దక్షత చేసినప్పుడు ఇంక పెరగాల 170 అన్నారు కదా. అంటే ఇప్పుడు ఆశావహులు ఉంటారు, ఏదో జరుగుతుందని. అన్ని అందరికి నచ్చకపోవచ్చు, కాబట్టి కొంత నెగిటివిటీ ఉంటదని అభిప్రాయం. వైసీపీ కంపల్సరీ మోదంగా వైసీపీ ఒకసారి. ఇక్కడ అభ్యర్థి ఎవరు? వైసీపీ అభ్యర్థి ఇక్కడేమి ధర్మాన కృష్ణదాస్ గారు. ఆయనకి ఇస్తారా, అబ్బాయికి ఇస్తారా? యాక్చువల్లీ అబ్బాయికి ఇస్తే మేము మంచిదని కోరుకుంటున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాసి సేవలు ఒకసారి వినియోగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి దాసి ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ చేస్తుంటారు. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని మీరు టీడీపీ అభిమానం లేదా జగన్ పరిపాలన? అలాగని లేదు, టీడీపీ రావాలి. వస్తే పేదల మళ్ళీ బాగుపడతాం. ఓకే, మరి ఇక్కడ ఎవరైతే బాగుంటుంది? బొగ్గు రామమూర్తి అయితే మటుగా భారీ మెజారిటీ. ఎవరైనా బాగుంటుంది, ఎవరైనా ఆదుకునేవాడు రావాలి కదా సార్, రాష్ట్రంగా ఆదుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదు సార్, పర్వాలేదు. కొంతమంది యువత ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, మాదే అవకాశం ఉందంటారు ప్రభుత్వం ఏమైనా? లేదు సార్, లేదు. మళ్ళీ వైసీపీ వస్తుంది. మరి ఇక్కడ లోకల్ గా నర్సనపేటలో లోకల్ గా అంటే తెలియదు సార్, ఇంకా చాలా మంది పోటీ చేస్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు వైసీపీ నుంచి ఏమో కృష్ణదాస్ అన్నారు, మళ్ళీ టీడీపీ నుంచి రమణమూర్తి గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉంటది? కృష్ణదాస్ గారు వచ్చే ఎక్కువ కృష్ణదాస్ గారు సార్ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? అయితే నాకైతే ఎడ్యుకేషన్ ప్రకారం నాకు నచ్చింది. ఓకే, విద్యాదేవన్ అనగా, ఇప్పుడు నాడు నేడు అనగా నాకు అయితే చాలా లైక్ అయింది. అన్ని సేవలన్నీ కార్యక్రమాలన్నీ చేస్తాండి కాబట్టి రైతులకి రుణాలు ఇస్తాడు, తర్వాత అమ్మ ఒడిలు ఇస్తాడు, తర్వాత ఏంటంటే 18,700 ఎంత ఇస్తాడు 45 సంవత్సరాలకి. పింఛన్ 3,000 రూపాయలు ఇస్తాడు, రైతు భరోసా ఇస్తాడు. ఆయన వస్తే మంచి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని? మంచి అభివృద్ధి వస్తుందని. ఏం చేయట్లేదు జగన్ గారు 3 రాజధానులు అన్నారు, కనీసం ఒక రాజధాని కలిపి మన రాష్ట్రంలో జరగలేదు. ఓకే, మరి ఇంకేం రాజధానులు కడతారు అతను? సో ఈసారి అయితే టీడీపీ కావాలంటారు. టీడీపీ వస్తే పోనీ చంద్రబాబు నాయుడు 4 ఇటుక ముక్కలని పెట్టాడు, ఈసారి ఒక స్లాబ్ వేస్తారని ఒక ఆస్కారం. ఓకే, అది. థ్యాంక్ యూ. బాగుంటది. ఎవరైతే బాగుంది? జగన్ అయితే బాగా, జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? అన్ని నచ్చినాయి. ఒకటేటి రైతుకి ధాన్యం కొనుగోలులో గాని,
మరి ఒక మొదలోళ్ళకి పింఛను గాని ఉమ్, మరి అన్ని మనకి బాగా చేస్తాండు. మరి ఎందుకు ఈ పెదలుగా బాగోలేదు అంటారు నాకు తెలియదు. ఉమ్. అది ఓకే, చెప్పండి సరే సరే, ఎవరు వస్తే బాగుంటది? అంటే మరి మాకు కూడా జగన్ వస్తే బాగు. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది మీకు? మా వచ్చేది రైతులు రుణమాఫీలు కానీ, ఉమ్, తర్వాత అమ్మఒడి, ముసలి వాళ్ళకి ఇచ్చే ఫ్యాంక్షన్లు కానీ. ఓకే, జగన్ అయితే బాగుంటదండి. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన చంపే పథకాలు మంచిగా బాగానే ఇచ్చారు. ఓకే, మరి ఇక్కడ లోకల్ గా ఎవరు అనుకుంటారు? దాని కృష్ణదాస్ వస్తారు. కృష్ణదాస్ గారు. ఓకే, సరే ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ జగన్. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? మాకు చోటు ఇచ్చాడు కదా, చూడిచ్చాడు. ఇంకా ఇల్లు కడతాను. ఓకే, అదే 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 చాలు మాకు. ఈసారి వస్తారంటారు ఆయన? ఓకే, గురుగా మీ పేరు రాము అండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? చెప్పలేమండి ఎవరు వస్తారన్నది. ఎందుకంటారు అంత టైట్ సిచ్యువేషన్? సిచ్యువేషన్ అంటే ఆయన సంక్షేమ పథకాలకు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి ఏమీ లేదు. ఓకే, అందుకని అనే ప్రజల్లో నెగిటివ్ ఉంది కూడా అలానే. ఓకే. సో టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభావం ఉంటుందండి ఈసారి? ఉంటుంది. ఉంటది. ఓకే, ఇక మీరు ఇక్కడ నర్సనపేటనా? ఎక్కడ అంటే మీ ఎంపీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యేనే కదా కృష్ణదాస్. ఎందుకు జనసేన? జనసేన ఎందుకంటే ఇప్పుడు మన మనోడు ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేయలేదన్నారా? మేము జాబ్లెస్ గా తిరుగుతూనే ఉన్నాం. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్నారా? చేస్తే బాగుంటుంది. చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఓకే, ఎందుకని? పర్సన్స్ ఏం లేదు కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏం లేవు, జాబ్స్ ఏం లేవు. ఓకే, దాని కారణంగా చంద్రబాబు వస్తే ఏమైనా సరే అవకాశం వస్తాయని చెప్పేసి వస్తే బాగుంటుంది. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది? ఇదంతా కొన్ని బాగానే చేస్తాను, బాగానే చేస్తుంది. ఈసారి వస్తారంటారా మళ్ళీ? అన్నీ వస్తే ప్రజల అభిప్రాయం మనం ఎలా చెప్పాలి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకు చంద్రబాబు గారు? చంద్రబాబు అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, చంద్రబాబు వస్తే బాగుంటది. అమరావతి అనగా పోలవరం అక్క ఇలాంటివి. అంటే జగన్ గారు మీరు టీడీపీ అభిమాన లేకపోతే జగన్ గారు పరిపాలన నచ్చగా? పరిపాలన నచ్చకేనండి. ఓకే, మరి ఇక్కడ ఎవరైతే బాగుంటది అభ్యర్థి? ఇక్కడ రావణమూర్తి అయితే బాగుంటది. రామమూర్తి నర్సనపేటలో. నర్సనపేటలో బొగ్గు రావణమూర్తి అయితే బాగుంటది. ఓకే, మంచి గెలుపు కూడా ఉంటది. గెలుపు కూడా ఉంటది. ఫైట్ ఈసారి టఫ్ ఉంటుందా, ఈజీగా ఉంటుందా? ఈసారి రావణమూర్తికి ఇస్తే మాత్రం ఈజీగా ఉంటది టీడీపీకి. ఇంకెవరికి ఇచ్చినా సరే వైసీపీకి అనుకూలంగా ఉంటది. రావణమూర్తి అయితే టీడీపీకి మంచి మెజార్టీ కూడా వస్తుంది ఈసారి. ఇప్పుడు ఎవరంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమ పథకాలు బాగా ప్రవేశపెడుతుందో ప్రజల హృదయాలని తెలుసుకుంటుంది, ఆ ప్రభుత్వాలు వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే అందరికీ కోరుకునేది మంచి ప్రభుత్వాలు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. ప్రజల సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కొంచెం నిరుద్యోగ సమస్యనే బాగా పెరిగిపోతుంది. దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెడితే మంచిదని కోరుకుంటున్నాను. సో ఈసారి జగన్ గారు వస్తారంటారా సెకండ్ టైం? ఉన్న పరిస్థితులు అంటే ప్రజలు ఎక్కువగా వర్తదానాన్ని కోరుకుంటుండ్రేమో, మరి వారి యొక్క పద్ధుదనాన్ని ఓకే. హృదయాన్ని మనం చూడలేం. టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటుందంటారు ఈసారి? రెండో ఓటాయి ఆ ప్రభావం కొంతవరకు పనిచేయచ్చు. చంద్రబాబు వస్తే. చంద్రబాబు వస్తే ఎందుకని? ఐటీ కంపెనీలు వస్తే అన్ఎంప్లాయ్ని ఎంప్లాయ్లకి చేయొచ్చు కదా. ఓకే, ఏం నచ్చింది? ఏం నచ్చలేదు జగన్ గారి పరిపాలన మీకు? నచ్చలేదని కాదు, నచ్చింది. కానీ సంక్షేమం అంతే ఒకటి సరిపోదు కదా. ఓకే, అభివృద్ధి కావాలంటారు. అభివృద్ధి ఉండాలి. మరి టీడీపీ అభివృద్ధి చేశాడు, అభివృద్ధి లేదనకైతే లేదు. చదువుకునే వాళ్ళు నిరుద్యోగులు ఎక్కువైపోతారు. ఓకే, అంటే బాబు గారు అయితే నిరుద్యోగ సమస్య తీరద్దంటారా? ఐటీ కంపెనీలు అనేవి వస్తాయి, ఉన్నవే వెనక్కి వెళ్ళిపోయి కదా. ఓకే, ఇక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ అభ్యర్థి ఇక్కడ బొగ్గు రావణమూర్తి అయితే బాగుంటుంది. బొగ్గు రావణమూర్తి. బ్రదర్, ఏం పేరు మీ పేరు? గోవింద్. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్? అంటే వైఎస్ఆర్ ఆల్రెడీ చూసాం సార్ ఎలా పొలిటికల్ ఎలా వస్తుంది. టీడీపీ కూడా ఆల్రెడీ చూసాం. పవన్ కళ్యాణ్ వస్తే చూడాలని ఉంది. ఓకే, ఛాన్స్ చేద్దాం. సరే టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? చూడాలి సార్, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుంది. జగన్ గారి పరిపాలన నచ్చలేదా? లేదు
మరి దానికంటే పెద్ద ఇది కానివ్వండి, మరి అవన్నీ అవసరం లేదు కానీ మరి ఇక్కడ ఎవరైతే బాగుంటుంది టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఎవరైనా సరే టీడీపీ. టీడీపీ రావాలి. ఓకే గురుగారు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా ఒకటే ఎవరు వచ్చినా తప్పదు. అర్థమైందా? ఓకే ప్రాబ్లం జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదు బాగానే ఉంది. బాగుంది. వస్తారంట సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? ఇది ఎలాగుంటుందో ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే అంత బేగా చెప్పిగాను చెప్పండి, అంత బేగా చెప్పిగాను. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నేను పరిపాలన బాగుంది. ఓకే ఈసారి వస్తారంటారా ఆయన? మాట్లాడి డెఫినెట్ గా వస్తారు. మంచోళ్ళకి ఎప్పుడు ఇదేనండి, ఎదురు ఉండదు. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. 100% అటు రాడండి. చంద్రబాబు నాయుడు వంచడండి. ఎందుకని? అంతే, ఆయన రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల కెపాసిటీ ఉన్నాడండి. ఓకే అంతే 100%. వారం పోగలు చేస్తాడండి అందరినన్నా. ఎవడు కష్టపడిన రైతు లేడు, కష్టపడిన కుర్రోడు లేడండి. ఓకే ఆడికి 3,000 వస్తుంది కాబట్టి ఆడు జగన్ అని మాట్లాడుతానండి. ఓకే నిజంగా నిజాయితీగా చెప్తాను నేను. ఓకే ఎందుకండి వేస్ట్, ఎందుకండి ఇసుక రేట్లు ఇవన్నీ నర్సన్నపేటలో ఈసారి ఎవరైతే బాగుంటారా మీరు? ఎక్కడ ఎవరైతే అంటే స్టేట్ నుంచి ఆలోచిస్తారు కానీ ఇక్కడ వ్యక్తిని ఆలోచించారు. ఓకే నా అభిప్రాయం నేను చెప్తాను. సీఎం టీడీపీ బాబు గారు అయితే బాగుంటారు. 100%. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎవరో ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ అర్థం కాదు. మరి జగన్ వచ్చి బాగుంది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బాగానే వస్తాడు అన్ని అన్ని బాగా వస్తున్నాయి. ఓకే ఈసారి ముఖ్యమంత్రి అవుతారా సెకండ్ టైము? అవ్వచ్చునని కోరుకుంటున్నాం దేవుడి దయ. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగున్నాయి కదండి. అన్ని బాగున్నాయి. ఓకే ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, రాదండి, ప్రభావం ఉండదంటారా? ఉండదండి. ఓకే మరి ఇక్కడ ఎవరైతే బాగుంటది? ఇక్కడ కృష్ణదాస్ గారే. కృష్ణదాస్ గారు వాళ్ళ అబ్బాయికి ఇస్తే బాగుంటుంది అంటారు కొంతమంది. ఈసారి కృష్ణదాస్ గారు వస్తారు. కృష్ణదాస్ గారు అయిందే. ఓకే చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సిబిఎన్ ఎందుకని? అతను ఉంటే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది. జగన్ గారు చేయట్లేదు అభివృద్ధి. అది అమ్మఒడి ఇవన్నీ ఎందుకు ఎవరికి కావాలి? అమ్మఒడి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటది? ఇక్కడ రామమూర్తి గారు. రామమూర్తి గారు. ఓకే సీఎం జగన్ అయితే బాగుంటదని అనుకుంటాను. బాగుంటుంది. మరి ఇక్కడ నర్సన్నపేటలో అండి మాది నర్సన్నపేటలో ఎవరైతే అభ్యర్థి ఎవరైతే బాగుంటది? అభ్యర్థి అంటే కృష్ణదాస్ అయితే బాగుంటుందా, రామమూర్తి అయితే బాగుంటుందా? కృష్ణమూర్తి అయితే బాగుంటుంది కానీ క్యాండిడేట్ వీరు వేరే అయితే వేరే క్యాండిడేట్ వీరు వీగా కృష్ణ బాబు అయితే బాగుంది. ఎవరు బాబు? కృష్ణదాస్ బాబు ఏం పేరు? చైతన్య. చైతన్య కొడుకు కదా. మరి అదే బాబు అంటున్నాం కదా, అంటే కృష్ణదాస్ బాబు అంటారు. ఇప్పుడు కృష్ణ చైతన్యకి ఇచ్చే సీటు ఇస్తే బాగుంటది అంటారు. అబ్బాయికి ఇస్తే బాగుంటుందా? జగన్ అయితే బాగుంటుంది. మరి ఇక్కడ నర్సన్నపేటలో నర్సంపేటలో అయినా కృష్ణదాస్ అయితే బాగుంటుంది. కృష్ణదాస్ అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ నర్సన్నపేటలో నర్సంపేట సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి అవుతారు. మరి ఇక్కడ ఇక్కడ నర్సన్నపేటలో నర్సంపేటలో అంటే వస్తే టీడీపీ రావచ్చు. టీడీపీ రావచ్చు. ఎవరు? రామమూర్తి రావణమూర్తి రావచ్చు. రావచ్చు. ఇక్కడ ఎవరైతే బాగుంటుంది టీడీపీ అభ్యర్థి? బాగుంటది. ఒక రామమూర్తి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే అవుతారు. జగనే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఎలా అంటే పర్లేదండి, పేదోడు పర్లేదు, బాగానే ఉంది. ఓకే ఈసారి మీరు ఇక్కడ ఎవరైతే బాగుంటది? ఇక్కడ కృష్ణదాస్ గారే వస్తారండి. కృష్ణదాస్ గారు. ఎవరు వచ్చినా ఐకమత్యమే మహాబలం. ఐకమత్యం కావాలి. ఎవరు వచ్చినా పర్వాలేదు. అంటే ఎన్నో చెప్తున్నా ఐక్యమత్యం అంటే కూటమేనే. కూటమి ఐక్యమత్యంగా కూటమి ఉంటే బాగుంది అంటావా? People were happy and prosperous under his rule. ఓకే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అందరూ బాగుంది, అదే మంచిదే. అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే లోకల్లో కృష్ణదాస్ మరి. కృష్ణదాస్. ఓకే ఏమొచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? రైతు భరోసా నవరత్నాలు గారు అన్ని బాగానే ఉన్నాయి. ఓకే బాగానే ఉంది. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏదో ఒక్కొక్కరు ఇది ఇప్పుడు మన తండ్రి కొట్టినా సరే మరి మన తండ్రే కదా, ఓకే ఆ టైప్. ఆ టైపు. ఓకే సార్ ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకని? అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాను కదా. ఓకే సరే టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటది ఏమైనా ఇక్కడ? ఇక్కడ జనసేన ప్రభావం ఏమి ఉండదు. టీడీపీ జనసేన రెండు కలిసినాయి కదా, అది కలిసిన జనసేన ప్రభావం ఏమి ఉండదు. మరి సరే ఎవరైతే బాగుంటుంది ఇక్కడ వైసీపీ క్యాండిడేట్? వయసు ధర్మం కృష్ణదాస్. అయితే బాగుంటుంది అంటారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందండి. ప్రజెంట్ మాకున్న బాధలకి ఏంటి సార్ మీ బాధలు? అన్ని బాధలే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కూడా రాగానే ఇసుక ఆపేస్తారట. బతికాలుగా ఎటు చెట్టు అన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు అనడానికి లేదు. ఓకే
ఆయన ఏవో నిధులు ఇస్తాను అంటారు. ఆ నిధులు ఇలా వచ్చి వెళ్ళిపోయినాడు ఐస్ కట్ టైప్ అయిపోయింది సార్ మా పరిస్థితి. చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఏం చెప్తాను చెప్పండి సార్, అదనమాట. మరి ఇంకేం లేదు. మరి ఇక్కడ ఎవరైతే బాగుంటది? ఎక్కడైతే ప్రెసెంట్ అయితే మాకు ఏంటంటే దాస్ గారు వస్తారని అనుకుంటాను. కృష్ణదాస్ గారా? అది ఏమవుతుందని తెలియదు. పైనేమో టీడీపీ, ఇక్కడేమో వైసీపీ. మాకు లోకల్ గా మాకు అవులో చేస్తారు, వాళ్ళే కావాలి. మరి ఇప్పుడు సాయం చేసినప్పుడు మీకు ఈ సమస్య ఎందుకు? మరి సాయం మరి సమస్య, మరి ఇప్పుడు ఎన్ని సాయం చేస్తారు? ఇప్పుడు మీ సమస్య ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మీ సమస్య సాల్వ్ చేయనప్పుడు మళ్ళీ ఆయన ఓటేస్తాను ఎందుకన్నా? నేను అలా ఓటేయడం కాదండి, నేను ఆయనకి తప్పుగా అనట్లేదు. కాకపోతే ఏంటంటే టోటల్ గా చెప్పింది ఏమని నేను చెప్తాను తప్పించి ఆయన మా వరకు మాకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక ఏదైనా సరే అన్ని ఒకలా చేయలేరు కదా, అది నా ఆలోచన. మరి ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. ఎందుకని అన్ని అవకాశాలు బాగుంటాయి, అతను వస్తే అన్ని అవకాశాలు బాగుంటాయి. ఓకే, ఎవరు బాగా బతుకుతారు. జనంగా పరిస్థితి పరిపాలన బాగోలేదా? మాకు నచ్చలేదు. మీకు నచ్చలేదు? ఓకే, ప్రాబ్లం అంటారా? ప్రాబ్లం. ఓకే, చెప్పండి మీ సారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సరే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి అవసరం. ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ చేస్తున్న మేలు వాళ్ళు చేస్తున్నారు, కొద్ది ఇబ్బందులు ఉంటాయి. రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఏమిటి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి, మనం చెప్పలేము అన్ని బయటికి. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, అవకాశం ఉందంటారా? చెప్పలేము వచ్చిన వరకు. ఓకే, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? టీడీపీ అండి. టీడీపీ ఎందుకని సార్? వర్క్లు అన్ని బాగుంటాయి సార్. నర్సపేట ఎమ్మెల్యే బగ్గురామమూర్తి గారు చెప్తే చేస్తారండి పని. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన వస్తుంటారు అయితే? టీడీపీ కంపల్సరీ అండి. కంపల్సరీ. ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చూద్దాం ఎవరు వస్తారు. జగన్ వస్తారేమో. జగన్ వస్తా అనుకుంటున్నారా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది కదా. బాగానే ఉంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగానే ఉంది, అంత చేశారు కదా, అంత బాగా చేశారు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, సరే. ఆ ప్రభావం ఎలా ఉంటది? ఆ ప్రభావం కొంచెం ఉంటుందా? పర్లేదు, మ్యాక్సిమం సెట్. మరి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది వైసీపీకి? వైసీపీ కృష్ణదాస్ గారేనా? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకని సార్? ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అసలు రోడ్ల అభివృద్ధి లేదు, రాష్ట్రం అభివృద్ధి లేదు, రాజధాని కూడా పెర్మనెంట్ గా ఏందనేది డిసైడ్ చేయడం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదని మేము. మరి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ అభ్యర్థి ఇక్కడ టీడీపీ లక్ష్మణరావుకి అయితే మరి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు? బొగ్గు లక్ష్మణరావు కానీ బొగ్గు లక్ష్మణరావు అయితే బాగుంటుంది అని. లక్ష్మణ రమణమూర్తి? బొగ్గు లక్ష్మణరావు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు గారు. ఎందుకని మేడం? జగన్ పాలన చూసాం కదా, నెక్స్ట్ ఇయర్ అతను చూడాలి. చూసారు, అంతేగాని వ్యతిరేకత అది కాదా? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు చూడలేదు మీరు ఇంకా? ఎంతో మందికి డబ్బు పంచారు, కౌలు రైతులకి. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందులో చాలా చేశారు కదా. ఓకే, అలా అనుకుని ఇప్పుడు కలిసి వస్తే ఇంకా మనకి బెటర్ అవుతుందని. ఓకే, ఇక్కడ వస్తుంటారా టీడీపీ జనసేన పొత్తులో? వస్తుంటారు అప్పుడప్పుడు, బట్ మేము ఇంటర్ స్టడీ కదా, ఓకే, తెలీదు అంత ఎక్కువ. ఓకే, మరి ఎవరికి ఇస్తా అనుకున్నారు ఇక్కడ టికెట్? టికెట్ వెళ్ళలేదా? రామ్మోహన్ నాయుడు కదా, రామమూర్తి అందుకేనా? ఓకే, బ్రదర్ ఏం పేరు మీ పేరు? పండు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఓటు ఉంది మీకు? ఇంకో 1 year ఉంది, మా ఊరికి ఉంది. మీకు ఉంది? మీకు రాలేదు ఇంకా? టైం ఉంది. 1 year అంటే 6 months. 2029 రెడీ ఉన్నాం. ఇంకో 1 year అప్పుడు ఓటేయాలి. అప్పుడు వేస్తాం. ఓకే, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ. ఎందుకు? ఏం నచ్చింది వైసీపీ పరిపాలన మీకు బాగా? వాలంటీర్ వ్యవస్థ. ఇంకా అమ్మఒడి ఏపీలో నెంబర్ 1 స్థానం వచ్చింది కాబట్టి. ఇది ఏపీలో నెంబర్ 1 స్థానం ఏ విషయంలో? విద్యారంగంలో. ఓకే, మరి ఉద్యోగం అన్ని బాగున్నాయి కానీ నిరుద్యోగ సమస్య కూడా నెంబర్ 1 స్థానంలో ఉందంటున్నారు జనాలు. నిరుద్యోగ సమస్య అంటే వస్తుంది, వేసారు కదా డిఎస్ కోట్లు వేసారు కదా. ఎలక్షన్స్ 10 రోజుల ముందు 20 రోజుల ముందు ఇస్తే మేము ఏం చేయాలి? చదువుకోవాలా, చేయాలా? ఏమైనా చిన్నగా ఉంటదా? ఏమైనా స్పోర్ట్స్ అంటున్నారు వాళ్ళు జనాలు.
ఇదంతా రాజకీయ స్టాటిక్స్ అంటున్నారు. ఒక్కొక్కరితో ఒక అభిప్రాయం. ఓకే, మరి ఇక్కడ ఎవరైతే బాగుంటుంది సారి వైసీపీ క్యాండిడేట్? సిపి అన్నట్టు కృష్ణ చైతన్య. కృష్ణదాస్ గారా? ఆయనకి ఇస్తారా? కన్ఫర్మ్ అయిపోయిందా టికెట్? మళ్ళీ నువ్వు అవుతుంది. అయిపోయినట్టేనా? మరి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఏమైనా ప్రభావం ఉంటుంది కాదు ఇక్కడ? ప్రభావం ఉంటుంది. ఉంటుందా? ఎంత ఉంటుంది? కొద్దిగా ఉంటుందా? కొద్దిగా ఉంటుంది. మరి టీడీపీ అభ్యర్థి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రామమూర్తి గారా? వచ్చా బాగుంటది. ఎవరు వచ్చినా పర్వాలేదండి మాకు జగన్ పరిపాలన ఎలా ఉంది? అలాగే పరిమాణం మరి బాగుందా బాగలేదా? బాగుంటుంది అనుకున్నాను. అంతవరకు అలాగుంది అలాగే మనకి తెలియదు. మరి సార్ ఇక్కడ కృష్ణదాస్ వస్తారా మళ్ళీ? ఏమో చెప్పలేము. ఎవరెడ్డి అంటే మనకి అంత తెలియదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, మేము లేపాక్షి టీం చేస్తున్నామండి. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరు ప్రజలకి సహాయం చేస్తారో వాళ్ళైతే బెటర్. ఓకే, ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? బాగానే ఉంది, ఇంకా కొంచెం బెటర్ గా చేస్తే బాగుంటది. ఓకే, ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? హోప్ ఇస్ దేర్. థ్యాంక్ యూ. ఎందుకని? ఎందుకంటే అతను వచ్చాక రేట్లు ఎక్కువైపోయి అన్ని ఉపాయం లేదు. ఓకే, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? అట్లా వస్తే మనకి యువతకి ఉద్యోగాలు. ఓకే, మరి జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదు సార్ మాకు. ఏం నచ్చలేదు? నచ్చలేదు సార్. ఫస్ట్ అయితే టీడీపీ మరి ఫస్ట్ నుంచి టీడీపీ. మరి ఈసారి టీడీపీ ఎవరైతే బాగుంటది ఇక్కడ? రామమూర్తి గారు. రామమూర్తి గారు. ఓకే బ్రదర్, మీ పేరు? అభిలాష్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. స్టేట్ బాగుంటుంది. ఎందుకని? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ వస్తే మన ఆంధ్రప్రదేశ్ అమ్మియాలి. ఇంకా వేరే సౌర భీమాలు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ గవర్నమెంట్ రావాలి, క్యాండిడేట్ ఎవరు రావాలి. ఓకే, ఎందుకని? ఎందుకని మరి రాష్ట్రం అమ్మేయాలి ఈడికి వస్తే. అమ్మేయాలంట. మరి ఇంకా అమ్మేసాడు ఇప్పటికే సగం ఉన్నది అమ్మేయాలి. ఇంకేమో పేద ప్రజలకు చాలా ఓల్డ్ అప్పు చేసి నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు రాష్ట్ర అప్పు ఎంత? ఓకే, ఎన్ని లక్షల కోట్లు అప్పు ఎవరైనా చేయాల్సిందే కదా. ఇంకా రేట్లు పెంచినవో, కరెంట్ ఛార్జ్ ఎంత పెరిగింది, గ్యాస్ ఎంత పెరిగింది, ఇసుక ఎంత పెరిగింది, అన్ని అంత పెరిగాయి. సామాన్యుడి మీద భారం ఎంత? 100 రూపాయలు మనకి ఇచ్చి 1000 రూపాయలు లాగుతున్నాడు. అది సో ఈసారి టీడీపీ రావాలంటారు? రావాలి కదా, ఏ గవర్నమెంట్ అని గవర్నమెంట్ మారాలి మెయిన్. ఓకే, ఇది రాకూడదు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలనే ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఇంటికి ఆరోగ్యం కోసం కానీ, చదువుల కోసం కానీ, ఈ డెవలప్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బాగా సహాయపడ్డాడు. ఓకే, టీడీపీ జనసేన కలిసారు కదా, ఆ ప్రభావం ఉంటుందంటారు ఏమన్నా? జనసేన అంటే సినిమా యాక్టర్. టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఈ గెలవలేకేమో పొత్తులు పెట్టుకుంటాడు ఆలోచనతో ప్రజలు ఉన్నారు. 100% ఏంటంటే రాజకీయాల్లో పోటీ ఉండాలి, బలం లేదు. చంద్రబాబు నాయుడు గారికి బలం లేక, జగన్ తో ఢీ కొట్టలేక ఎంతమందితో పొట్టులు రేపు పొద్దున్న బీజేపీతో కూడా రెడీగా ఉన్నాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాప్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్ గా గ్రాప్ ఉండేది, తగ్గింది, పూర్తి తగ్గిపోయింది. ఎందుకంటే ఆయనలో బలం లేదని ప్రజలకు ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆ విషయంలో పట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రం గ్రాప్ బాగా పెరిగింది. మోస్ట్లీ ఆయన టార్గెట్ రాకపోవచ్చు కానీ 120 వరకు రావచ్చు అని మా అంచనా. మరి ఎందుకంటారు? ఇప్పుడు మీరు గ్రాఫ్ తగ్గిపోయింది అన్నారు, అన్ని ఆడ ఎందుకు పనికిరారు అన్నారు, మరి ఎందుకు తగ్గిన సీట్లు అంటారు? ఎవరికి అంటే ఇప్పుడైనా పాలక పక్షానికి ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా పరిపాలన చేసే ప్రభుత్వానికి యాంటీ అనేది ఉండదు. అఫీషియల్ గా కొంతమంది పొలిటీషియన్స్ కాకుండా ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ అంతా జగన్మోహన్ రెడ్డి కొంచెం యాంటీ ఉన్నారని. బాగున్నప్పుడు ఎందుకుంటారు యాంటీ అంటారు? ఆయన ప్రతి ఒక్కటి ఆలోచిస్తాడంటే ఎవడు సొంత స్వలాభం కోసం ఆలోచిస్తాడు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం కానీ ఆలోచించిన ఈ రకంగా ఏంటంటే మాస్టర్లకు కొంతమందికి ఈ విధంగా ఇబ్బంది కలిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలందరికీ కరోనాలో 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆ మాస్టర్లకే జీతాలు వేసేయడానికి కూడా వాళ్ళు అంటే 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 ఎక్స్పెక్టేషన్ అంతా ఏంటంటే మా క్రెడిట్స్ కావాలనే తప్ప ప్రజా కోసం మాత్రం వాళ్ళు ఏదో కూడా మంచి చేద్దాం అని ఆలోచించారు. ఉద్యోగులు ఎవరు లేరని నా ఆలోచన. అంటే ప్రభుత్వం అంటే అన్ని వర్గాలు ఉంటాయి కదా, అన్ని వర్గాలు సాటిస్ఫై చేయాలి కదా, ఓన్లీ ఒక్కరికి డబ్బులు వేస్తే మనకి పరిపాలన అనేది హైదరాబాద్ లో మరి 10 ఏళ్ళు పెట్టుకోమన్నారు. అక్కడ హైదరాబాద్ లో పరిపాలన పెట్టుకుంటే కొన్ని ఖర్చులు మనకు తగ్గుండేవి. ఆ రకంగా కొంతమందికి ఎంప్లాయర్స్ కి డెవలప్మెంట్ అనేది వచ్చిండేది. మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనాలో అభివృద్ధి కోసం ఏ ఆలోచన చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది వాస్తవం. అది ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రజలకు అన్ని రకాలుగా
ఆరోగ్యశ్రీ అంటే 10 లక్షల రూపాయలు ఈ రోజు ఒక పబ్లిక్ ఒక పేదోడికి 10 లక్షల రూపాయలు అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కూడా ఒక పేద ప్రజలు పెద్దోడితో ఢీ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బాగుంది కానీ జాబ్లు వచ్చి వాలంటీర్ జాబ్లు వస్తున్నాయి. వాస్తవానికి ఒకటి మాత్రం వాస్తవం అండి, ఎంప్లాయ్మెంట్ అనేది నిజంగా లేదు. నిజంగా లేకపోవడం కారణం ఎవరండి? మూలం చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలనలో ఏవైనా ఆ రోజుల్లో ఏమైనా తీసుకొచ్చి ఉంటే ఈ రోజు ఉద్యోగాలు వచ్చిండు. ఈయన రాగానే ఉద్యోగాలు ఇచ్చిమంటే ఎక్కడి నుంచి వస్తాయి అవి? కొంతవరకు ఈ బ్రాండ్ షాపులు ఉన్నాయి. రాజధానులు 3 రాజధానులు అంటారు, కాసేపేమో హైదరాబాద్ ఉమ్మడి చేయమంటారు. 3-4 సంవత్సరాలు రాజధాని మీద క్లారిటీ లేదు. సరే, ఇప్పుడు మీరు రాజధాని కోసం క్లారిటీ లేదన్నది వాస్తవం. అమరావతి రాజధాని చేయమంటున్నారు వాళ్ళు. ఆ ప్రభుత్వం అమరావతి చుట్టుపక్కల భూములు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి రాజధాని చేయమంటున్న వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేవి రాజధానిగా చేస్తే బాగుంటదని. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ధర్నా చేయలేదు, ఏమీ చేయలేదు. అమరావతి మాకు వద్దు అని అప్పుడు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనేవాళ్ళు కాదు కదా ఎవరు కూడా. ఏంటిది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ప్రకటించారు చంద్రబాబు గారు. అప్పుడే రోడ్డెక్కి నాకు అమరావతి వద్దు 3 చోట్ల చేయండి అంటే అప్పుడు చేయలేదు ఆయన. రాజకీయాలు వివిధ కోణాల్లో ఉంటాయి సార్. రాజకీయ నాయకులతో మనం ఢీ కొట్టాలంటే కొన్ని విషయాలు వాళ్ళకి తెలిస్తే మనకి తెలియపోవచ్చు. కానీ వాస్తవానికి అంటే రాజధాని అమరావతి అనేది కరెక్ట్ కాదు. ఆ టీడీపీ వాళ్ళందరికీ ఇప్పుడు మనకి మన 2 రాష్ట్రాలకు విభజించినప్పుడు హైదరాబాద్ లో రాజధాని మనకి 10 ఏళ్ళు కేంద్రం మనకు అవకాశం ఇచ్చింది కదా. ఎందుకు వద్దని ఆయన ఇక్కడ అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ లో ఉంటే మనకి ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవే కాదు. ఈ రోజు ఈ వాటికి ఇంకా 5 ఏళ్ళ పాటు మన అమరావతి హైదరాబాద్ ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు. 3 కావాలా? వైజాగ్ కావాలి, అమరావతి కావాలంటారా? వైజాగ్ ఆయన చెప్పింది 3 రాజధాని అనేది ఏంటి? పరిపాలనా రాజధాని విశాఖపట్నం కావాలన్నాడు. అది వాస్తవం కదా. 3 చోట్ల తిరగడానికి కష్టం అవుతుందని కొంతమంది అంటారు. ఇప్పుడు నాకు విజయవాడలో నాకు హైకోర్టు ఎక్కడ ఉందనుకోండి, హైకోర్టు పని నాకే ఉంటది. ఏమో ఏం చెప్పలేం కదా. ఉండొచ్చు ఆఫ్ కోర్స్. ఎప్పుడు ఒకసారి అంటే కోర్టు పనులు ఎక్కువ మందికి హైకోర్టు పనులు ఏమైనా ఉండవండి. ఇప్పుడు హైకోర్టు కర్నూలు అన్నాడా? కర్నూలు హైదరాబాద్ హైకోర్టు అనేది న్యాయ రాజధాని కావాలని అప్పుడెప్పుడు గవర్నమెంట్లు కూడా చెప్పాయి. ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ళ కిందటి నుంచి కర్నూలు న్యాయ రాజధానిగా చేయమని అంటే ఒక ప్రాంతం అభివృద్ధి పరంగా నడిపింది టీడీపీ గవర్నమెంట్ చెప్తుంది. ఇదేంటంటే 10 రకాలు 10 పట్టణాలు తయారవ్వాలి, 10 మంది ప్రయోజనాలు పొందే విధంగా నగరాలన్నీ అభివృద్ధి పథకంలో వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. తప్పు కాదు అది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంటే అన్ని మన రాష్ట్రంలో ఉన్న పట్టణాలన్నీ అభివృద్ధి పథకంలో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే మళ్ళీ వస్తాడు, ఈయన వచ్చాడు అనుకోండి, ఈయన అమరావతి అంటాడు, మళ్ళీ ఆయన వస్తాడు, ఆయన మళ్ళీ 3 అంటాడు. డెవలప్మెంట్ అనేది కుండి పడిపోద్ది కదా. ఇప్పుడు ప్రజల్ని ఇరకాటంలో పెట్టడానికి గవర్నమెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది పేద ప్రజల్ని అభివృద్ధిలో తేవడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనుకునే విధంగా రాజధాని చేదుడేమో గానీ 2 ఏళ్ళు మన రాష్ట్రం కుంటు పడిపోయింది. ఆ 2 ఏళ్ళలో కరోనాలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక 29 రాష్ట్రాల్లో ఉన్న కరోనా మన ఒక్క రాష్ట్రం ముందు నడిచింది. ఎలాగా? అందరికీ ఆ వైద్యాన్ని అందించడంలో గానీ, సరైన ఫుడ్ అందించడంలో గానీ జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా ఎక్కువ వచ్చాయండి. తెలంగాణలో కంపేర్ చేస్తే ఇక్కడ కేసులు ఎక్కువ వచ్చాయి. కేసులు వచ్చాయి కాబట్టి ఆయన అంత న్యాయ పద్ధతిలో అది ఏంటంటే విప్లవం ఫెయిల్యూర్ అయినట్టే కదా. కేసులు ఎక్కువ వచ్చాయండి. వాలంటీర్ వ్యవస్థ ఉంటే కూడా ఎవరిని ఒకటే కేసులు ఎక్కువ వచ్చినా ఎక్కువ జనాభా చనిపోయిన రాష్ట్రం మనది కాదు కదా. ఒకసారి చూడండి, జనాలు ఎక్కువ చనిపోయే రాష్ట్రం. వాలంటరీ వ్యవస్థ అనేది ప్రతి ఇంటికి వెళ్ళి మందులు ఇవ్వడంలో గానీ, ఫుడ్ ఇవ్వడంలో గానీ సఫలమైందా విఫలమైందా మీకు తెలియదా? మీకు తెలుసు కదా. ప్రతిపక్ష నేతలు ఏదో విడ్డూరంగా మాట్లాడడానికి, నా పాలకపక్ష నాయకుల మీద ఏదైనా మందు అంటే బురద జల్లడానికి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే ఫెయిల్ జరగలేదు. చాలా మంది ఏమన్నారంటే వాళ్ళ నాన్నగారు చేస్తారు అని ఓట్లేసాము, కానీ వాళ్ళ నాన్నగారి పాలన కుక్కకిను నక్కకి నాగలోకానికి కూడా తేడా ఉందంటున్నారు. మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చెప్తాను చూడండి, ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్న ఒక్కొక్క అభిప్రాయం వేరేగా ఉంటది. వ్యాపారం చేద్దామని ఒకడు ఉంటాడు, ఉద్యోగం చేద్దామని ఒకడు ఉంటాడు, రాజకీయం చేద్దామని ఒకడు ఉంటాడు. ఇప్పుడు షర్మిల అనేది వీళ్ళ అక్కచెల్లి, వీళ్ళకి ఇంట్లో ఉన్న గొడవలు పెట్టి ఆవిడ రోడ్డుకి ఎక్కింది. ఈవిడ కాంగ్రెస్ పార్టీ కోసం సపోర్ట్ చేసింది ఎక్కడ? తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో గ్రాఫ్ తగ్గిపోతుంది. షర్మిల అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కే మాత్రమే చెందింది. తెలంగాణకు చెందిన రాష్ట్రం 2014లో 2019లో జగన్ గారు వదిలిన బాణం అంటే వచ్చిన ఆమె ఇంకా ఆయన జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు తిరిగింది ఆమె. పార్టీ నిలబెట్టిన ఆమెకి వెన్నుపోటు పొడి చేయాలి. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో ఆవిడ విఫలం అయింది. ఎలాగా? జగన్ చెల్లెలుగా
జగన్ విసిరిన బాణానుగా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆవిడకి ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు జగన్ బాణం వదలలా, అందుకే ఆవిడకి ఇమేజ్ తగ్గింది. ఆవిడ ఇంకే ప్రభుత్వంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టే పని చేసింది అనేది వాస్తవం. మీకు కూడా దాంట్లో మీరు బాధ్యులే. అలాంటి పార్టీని ఆవిడ మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రత్యేక హోదాను కూడా తేడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుంది? 29 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 27 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుందండి? అలాంటి మాట్లాడడానికి కూడా ఆవిడకి కూడాను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో నాకు ఎంపీలు ఇవ్వండి, నేను ప్రతి హోదా తెస్తాను అని అన్నారు. మరి వచ్చిన తర్వాత కనీసం ప్రతి హోదా గురించి కాదు కానీ ప్రత్యేక ఆంధ్ర కోసం ప్రతి పార్లమెంట్ లో మాట్లాడటం అయితే జరుగుతుంది. అది వాస్తవం, అది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఆ పరిస్థితి ఏమిటంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం మరి పూర్తిగా ఇవ్వలేదు మోడీ. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టేశాడు. ఇంకెలా ఇస్తాడు? ఆల్రెడీ క్యాగేజ్ తీసుకున్నాడు ఆయన. మరి హోదా ఎలా వస్తుందండి? మనం ఫైట్ చేయడం. ఎప్పుడైనా ఎవడైనా పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, ఆయన టాబ్లెట్ తగ్గిపోతే ఈ డాక్టర్ మంచోడు అని చెప్తాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చనిపోతే ఈ డాక్టర్ దొంగనా కూడా అంటాడు. 10 మందికి డాక్టర్ ఉపయోగపడతాడు. కానీ మనకు నచ్చినప్పుడు ఎవరో మన నాయకే 2 మాట్లాడుతుంది. అలాంటి విషయాలను మనం తప్పను మనం తిప్పని జగన్ గారు నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఉంది, దాన్ని ఎందుకు ఎత్తలేదు? దాన్ని ఇంకా దారుణంగా చేశారు సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 6 ప్యాకేజీ 6 స్టార్లో ఏమైనా మద్యపానం కోసం పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో విఫలమయ్యారు అనేది అందరి ఆలోచన. విఫలం అనేది ఆయన చెప్పింది ఏంటి? మధ్యాహ్నం రేటు పెంచడం వల్ల కొంతమంది తాగేవాళ్ళు తగ్గుతారేమో అలాంటి ఆలోచనతో ముందుకెళ్ళాడు. కానీ తాగేవాళ్ళు ఎవరు తగ్గలేదు. రేపు రాబోయే రోజుల్లో ఏమైనా పరిపాలన ఆయన మేనిఫెస్టోలో ఏముంటుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. మద్యపానం నిషేధం చేయకపోవడం జరిగే పని కాదు. 150% వినండి, మద్యం తాగినోడికి దాని సక్తా తెలుస్తుంది. మీకు అవసరం లేదు కాబట్టి మద్యం కోసం మీకు తెలియదు. ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు తీసినా ఆ ప్రభుత్వం మళ్ళీ సీన్లోకి రాదు. మద్యం అనేది ఎవరి తరం కాదు. అది సో ఈసారి మద్యం బాబుల ప్రభావం వైసీపీ మీద చాలా ఎక్కువ పడుద్ది. అఫ్ కోర్స్ పడచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడంటే నాకు ఓటేమని చెప్పట్లేదు. మనకి అంత ఐడియా లేదు. అందు వర్ష అంటే యాక్చువల్గా తోట మా దేవుడి సంబరాలు అంటే మా తాతలు వెళ్ళిండారు, అక్కడికి వచ్చినాం. మామూలుగా అంటే జగన్ అంటున్నారు 90% జగన్ అంటున్నారు, 10% టీడీపీ వచ్చే అవకాశం ఉందండి. మనకి అంత టచ్ లేదు కదా మనకి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏదో చెప్పలేమండి. మరి చెప్పలేరు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఏం బాగోలేదండి. బాగోలేదు. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్పలేమండి. టీడీపీ జనసేన కలిసింది కదండి. ఏదైనా సరే ఏదైనా చెప్పలేరు ఇప్పుడు మీరు. ఓకే, థ్యాంక్ యూ. బాగుందన్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందా బాగోలేదు? యావరేజా? యావరేజ్. సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? ఫస్ట్ టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? చెప్పలేము. ఫైన్ ఉంటుందండి కదా. ఇప్పుడు వైసీపీ నుంచి కృష్ణదాస్ గారు అంటున్నారు, టీడీపీ నుంచి ఏమో రామమూర్తి గారు అంటున్నారు. కన్ఫర్మ్ అంటారు కదా, వాళ్ళ తిరిగిస్తే ఎలా ఉంటుంది ఫైట్? వాళ్ళు తిరిగిస్తే బాగుంటుంది. గురుగారు మీ పేరు చెప్పండి సార్. ఎవరు వస్తే బాగుంటది? వస్తానంటే ఎవరు వచ్చినా వాళ్ళు సార్. రామమూర్తి గారు వచ్చినా ఓకే, మన రాషన్ గారు వచ్చినా ఓకే, ఎవరో పరిపాలన బాగా. సీఎం గారు ఎవరైతే బాగుంటది? సీఎం గారు అంటే ఒకసారి మనకు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే ఓకే బాగుంటుంది. సో ఈసారి అయితే టీడీపీ పవన్ కళ్యాణ్ బాగుంటారు. టీడీపీ గారు చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓకే, ఒకసారి మనకు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా మాకు వాళ్ళైనా బాగుంటది, వీళ్ళైనా బాగుంటది. ఎవరైనా బాగుంటుంది. కస్టమర్లు మేము ఏది వెళ్ళినా ఒకళ్ళు మన్నాం అనుకో పలాని ఇలాగ మాకు ఎవరైనా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, ఆ తర్వాత వెళ్ళి వస్తుంది.
మళ్ళీ వస్తారంటారా మళ్ళీ జగన్ గారు సెకండ్ టైం? ఏమో మనకేంటి, మనం ఇంటికాడ ఉంటాం, కార్పెంటర్ మనం. నువ్వు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిశారు కదా. అది ఎవరు మాకు ఆ రాజకీయం మాకు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన బాగా మీకు? చెప్పండి మేడం, చెప్పండి అమ్మా. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా మాకు ఎవరు చూస్తారు, జగన్ అయినా జగన్ అయితే బాగుంటుందా, చంద్రబాబు అయితే బాగుంటుందా? రెండు ఇద్దరు కావాలా? ఇద్దరు రావాలా? ఓకే, మొన్న జగన్ వచ్చారు, మరి ఇప్పుడు ఈసారి ఎవరు రావాలి? రెండు వచ్చినా పర్వాలేదు, ఏది వచ్చినా పర్వాలేదు. మీరు చెప్పండి, నాకు తెలుస్తారు, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నాకు తెలుస్తారు. తెలీదా? సార్ రాలేదండి.